తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ ఏడుపాయల అమ్మవారిని దర్శనం చేసుకున్నారని, దేవాలయ అభివృద్ధి కోసం 35 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేదని, ఇప్పుడు ఏం చేస్తారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లావణ్య నాగరాజ్తో పాటు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జూటా మాటలు చెప్పే బీఆర్ఎస్ నేతలు పద్ధతి మార్చుకోవాలన్నారు. ప్రజలందరూ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి అందరికీ సమానంగా ఇవ్వాలా. ఆ 1000 కోట్లు సిద్దిపేట పెడితే మనల్ని మెదక్ కుటుంబం పోయితారు అనుకుంటా. మేము అట్లా కాదు, ప్రతి గ్రామంలో పెట్టాం, ప్రతి ఊర్లో పెట్టాం, ప్రతి తాండలో పెట్టాం. మేము రాగానే మా కొడుకు చెప్పిండు, 7 రూపాయల అమ్మవారి ఆశీర్వాదంతో నేను గెలిచిన సార్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. తీసుకొచ్చినాం. గౌరవ ముఖ్యమంత్రి 7 రూపాయల అమ్మవారి దగ్గరికి వచ్చిండు. వచ్చి ఒక చేతులతో పోయిందా 35 కోట్లు ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. మరి అదే విధంగా మెదక్ అనగానే ఏ రాష్ట్రంలో పోయినా మేము ఏం గెలిచిస్తాము అంటే మేము మెదక్ అనగానే అరే మెదక్ చర్చ అంటారు. అంటే మెదక్ చర్చతోని మనకు గుర్తింపు. కానీ మెదక్ అభివృద్ధి చెందిందా? ఏమన్నా అభివృద్ధి చెందిందా? 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, 10 ఏళ్ళు దళిత బంధు అన్నారు, 10 ఏళ్ళు రేషన్ కార్డు అన్నారు, 10 ఏళ్ళు మైనారిటీ బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, ఇదన్నారు అదన్నారు. ఆగా మాట్లాడారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? కొత్తగా వచ్చి పీక్తాడా అని నేను అడుగుతా ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోడు ఇప్పుడు ఎట్లా చేస్తాడు తల్లి? ఇప్పుడు ఎట్లా చేస్తాడని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏం చేయాలన్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలా? మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్న నేను చేయాలి తప్ప ఇంకొకరు చేయలేరు, చెయ్యరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.